షిరియా చట్టం మహిళలకు అత్యంత కఠినమైన 3 దేశాలు. ఇరాన్లో పురుషుల సంరక్షక వ్యవస్థ మహిళలను నియంత్రిస్తుంది. వారు వివాహం చేసుకోవడానికి, విడాకులు తీసుకోవడానికి, వారసత్వంగా పొందేందుకు మరియు ప్రయాణించడానికి అనుమతి పొందుతారు. చట్టబద్ధమైన వివాహ వయస్సు 13 సంవత్సరాలు. కానీ వారి సంరక్షకుడు అనుమతిస్తే బాలికలను చిన్న వయసులోనే వివాహం చేసుకోవచ్చు. ఇరానియన్ మహిళలు హిజాబ్ ధరించాలి. జరిమానాలు ఎదుర్కోడానికి ఇష్టపడనివారు. వారిని అరెస్టు చేయవచ్చు లేదా జైలులో పెట్టవచ్చు. లింగ సమానత్వం కోసం వాదించేవారు హింసను ఎదుర్కొంటారు. 2022లో ఇరానియన్ కార్యకర్త మహసా అమినీ అరెస్టు చేయబడింది. ఆమె తన హిజాబ్ను తప్పుగా ధరించిందని ఆరోపించారు. అమినీ హింసించబడింది మరియు ఆమె గాయాల కారణంగా మరణించింది. ఆమె అన్యాయమైన మరణం సామూహిక నిరసనలకు దారితీసింది. అధికారులు నిర్బంధించారు మరియు వందలాది మంది ఇరానియన్లను చంపారు. 1 సంవత్సరం తర్వాత శారీరక శిక్షలు నిషేధించబడ్డాయి. కానీ ఇరానియన్ మహిళలు ఇప్పుడు నిఘా సాంకేతికతను తట్టుకుంటారు. ఇది హిజాబులు లేని వారిని గుర్తించగలదు. హిజాబ్ లేని మహిళలకు $60,000 వరకు జరిమానా విధించబడుతుంది. వారి డ్రైవింగ్ లైసెన్సులు మరియు పాస్పోర్ట్లు రద్దు చేయబడ్డాయి. వారు ఇంటర్నెట్ యాక్సెస్లు కూడా కోల్పోతారు. 2. సౌదీ అరేబియా. ప్రస్తుతం చాలామంది సౌదీ మహిళలు జైలులో ఉన్నారు. అబాయాలు ధరించకపోవడం లేదా బహిరంగంగా నృత్యం చేయకపోవడం వల్ల వారికి జైలు శిక్ష విధించబడింది. 2022లో ప్రభుత్వం వ్యక్తిగత హోదా చట్టాన్ని ఆమోదించింది. ఇది పురుష సంరక్షక వ్యవస్థను అమలు చేస్తుంది. ఈ నిబంధన ప్రకారం మహిళలు తమ భర్తలకు విధేయులుగా ఉండాలి. ఒక స్త్రీ అనుమతి లేకుండా వివాహం చేసుకోకూడదు లేదా విడాకులు తీసుకోకూడదు. ఆమె దానిని వారి పురుష సంరక్షకుల నుండి పొందాలి. ఆమె ఆర్థిక సహాయం భార్యగా వారి విధేయతపై ఆధారపడి ఉంటుంది. ఆమె తన భర్తతో సెక్స్ను నిరాకరిస్తే ఆమె ఈ మద్దతును కోల్పోవచ్చు. భర్త కోరుకుంటే ఒక స్త్రీ కూడా తన ఇంటి నుండి బయటకు వెళ్లాలి. 1. ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘన్ మహిళలు అన్ని బహిరంగ ప్రదేశాలలో పురుష బంధువుతో పాటు ఉండాలి. వారు ప్రజాజీవితంలో పాల్గొనడంలో పరిమితం చేయబడ్డారు. మహిళలు పాఠశాలలకు వెళ్లకుండా నిషేధించబడ్డారు. వారు ఇంటి వెలుతల పనిచేయలేరు. వారి ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యత తీవ్రంగా తగ్గిపోతోంది. మహిళలు బలవంతపు వివాహం మరియు బాల్య వివాహాలను ఎదుర్కొంటున్నారు. వారు గౌరవ హత్యలు మరియు లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్నారు.